వెల్కమ్ టు బిఎన్ఆర్ న్యూస్. వేసవిలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సుబేదారి ఎస్ఐ ఫణి రామారావు అన్నారు. సుబేదారి పోలీస్ స్టేషన్ సమీపంలో వెన్నెల ఫౌండేషన్ చైర్మన్ బండి చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎస్ఐలు ప్రారంభించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలని, చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో గౌరవ ఏసీపీ గారు, సిఐ గారు మరియు ఇతర ఎస్ఐలు శ్రీ ఫణి సార్ రామారావు గారి నేతృత్వంలో ప్రజలకు మరియు విజిటర్స్కి వచ్చేవారికి కూడా మనం ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో ఇవాళ మనం ఇక్కడ చల్లటి మంచినీళ్ళు అందించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో జరిగిన యుద్ధకాండ నుంచి ఇవాళ వరంగల్ జిల్లా ప్రజలు ఇంత సుఖవంతమైన జీవితంలో జీవిస్తున్నారంటే దానికి ఖచ్చితంగా మన వరంగల్ జిల్లా పోలీసులు పాత్ర ఉందనేది అందరూ జీర్ణించుకోవాల్సినటువంటి విషయము. ఇవాళ మనం ఇంత శాంతియుత వాతావరణంలో ఉన్నామంటే దానికి ఖచ్చితంగా ఎంతోమంది చేసినటువంటి త్యాగాల ఫలితమే ఇది. కావున పోలీస్ వారికి ఏదో ఒక విధంగా ప్రజలు వారి వెనకాల ఉండి వారికి సహాయం చేయడం అనేది ప్రజలుగా అది మన ముఖ్య కర్తవ్యం అండి. అందుకని ఇవాళ చేస్తున్నాము. గతంలో కూడా మేము మా వెన్నెల ఫౌండేషన్ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసినాము. ఇప్పుడు రేపటి నుంచి కూడా మరియు జూన్ ఎండింగ్ వరకు కూడా ఇక్కడ ఈ మంచినీళ్ళ కార్యక్రమం అనేది ఉంటుంది. రేపటి నుంచి కూడా మనము మన ట్రై సిటీస్ అంతా కూడా మనము మధ్యాహ్నం పూట ఇక్కడ మజ్జిగ కానీ ఇవన్నీ కూడా పెట్రోల్ పోలీసులకి, ట్రాఫిక్ పాయింట్లలో అందరికీ ఇవ్వడానికి కూడా మనం ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఇది కేవలం ఇక్కడ ఈ ఒక సంవత్సరం అనేది కాదు, యథావిధిగా ఇక్కడ సాగుతూనే ఉంటుంది. మాకు విశ్రాంత IPS అధికారి నాగరాజ్ గారి ఆదర్శంగా తీసుకొని మేము ఇదంతా చేయడం జరుగుతుంది. సువర్ణ మేడం ఉన్నారు, షార్ప్ షూటర్. వారి గతంలో పోలీసు వారి గురించి ఎన్నో పథకాలు కూడా వారు సాధించారు. సుయారి ఏసఐ గారు వారందరినీ, ఇతర ఆఫీసర్లను కూడా అందరినీ మేము స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టడానికి ఆలోచించాలి. ఈ కార్యక్రమంలో రామరెడ్డి, తిరుపతి, సాత్విక్, శిశిర్ పాల్గొన్నారు.